వీపు పైన నలుపు మచ్చలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారా? వీపు పైన నల్లటి చారలతోటి మీకు పిగ్మెంటేషన్ ఉండి ఇబ్బంది పడుతున్నారా? వీపు పైన లేజర్స్ పీల్స్ చేయించుకోవచ్చా లేదా, లేకపోతే క్రీమ్స్ వాడినాక కూడా రిజల్ట్ రాలేదు అని అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకు వచ్చింది అని చాలా మందికి ఇలాంటివి అనేక అపోహలు, ప్రశ్నలు అలానే మీకు సందేహాలు ఉంటాయి. వీటన్నిటి గురించి అని ఇవాళ చర్చించుకుందామండి. చాలా ముఖ్యంగా వీపు పైన పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ కి ఇబ్బందిగా మారుతూ ఉంటుందండి. ఒక పేషెంట్ వచ్చి ఏమన్నారనంటే, నాకు డీప్ నెక్ వేసుకోవాలంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ అని అన్నారు. అక్కడ చూస్తే వీపు పైన నలుపు చారలు అనేటివి ఫామ్ అయిందండి. ఈ నలుపు ముద్దలో పిగ్మెంటేషన్ ని మనం మాక్యులర్ అమెలోయిడోసిస్ అని అంటాం. ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ చాలా కామన్ గా ఉంటుందండి. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత, అలానే తర్వాత మెనోపాజ్ కి దగ్గరలో ఉన్నప్పుడు, మెనోపాజ్ తర్వాత కూడా ఇలాంటి పిగ్మెంటేషన్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయండి. ఇవి జెనెటిక్ రీజన్ తోటి ఉంటుందండి. అలానే చర్మం పైన ఇతరత్ర ఫ్రిక్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానితోటి ఉంటుందండి. అలానే ఎండ విపరీతంగా తగలటం తోటి కూడా వస్తూ ఉంటుందండి ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ కండిషన్. వీపు పైన నలుపు ఉన్నప్పుడు అక్కడ మనకి నలుపును తగ్గించడానికని ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి కేవలం క్రీమ్స్ తోటి, టాబ్లెట్స్ తోటి అలా తగ్గిపోవచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. క్రీమ్స్ తోటి, టాబ్లెట్స్ తోటి అలా తగ్గదండి. మనం దానికి ప్రొసీజర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు చేయాలండి, అసలు క్రీమ్ పెడితే సరిపోవాలి కదా చర్మానికి అని ఆలోచిస్తూ ఉంటారు. మనం దానికి అసలు కారణం తెలుసుకుంటే, అసలు ఏ విధంగా మనకి ప్రాబ్లం అవుతుందని తెలుసుకుంటే, దానికి ఆ విధంగా డెప్త్ కి మనం పిగ్మెంటేషన్ ఉన్నాయి అని తెలుసుకుంటే, దానికి ఆ డెప్త్ వరకు ఏది వెళ్తుంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో నేను మీకు ఇవాళ దాని గురించి అని డీటెయిల్ గా చెప్తానండి. చర్మంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, పైన పొర కింద పొర అని. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాము, కింద పొరని డర్మిస్ అని అంటాం. అయితే మనకి చర్మంలో మనకి ఒక అమలాయిడ్ అనే ఒక ప్రోటీన్ ఒకటి డిపాజిట్ అవుతూ ఉంటుంది. 16 సంవత్సరాల తర్వాత కూడా అమలాయిడ్ అనే ప్రోటీన్ ప్రతి శరీరంలో ప్రతి ఒక్క చోట డిపాజిట్ అవుతూ ఉంటుందండి. మన లంగ్స్ లో, లివర్స్ లో, కిడ్నీలో కొద్దిగా అలా డిపాజిట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి చర్మం లోపలికి డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో అది చర్మంలో ఎక్కడెక్కడ వస్తుంది అని అంటే, కుడి చేయికి తక్కువగా, ఎడమ చేయికి ఎక్కువగా, అలానే భుజం పైన, వీపు పైన అండి, అలానే కాళ్ళకి, మోకాల కిందికి ఆ భాగాలలో ఎక్కువగా నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సో ఈ మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎలా వస్తుంది? ఇక్కడ చర్మంలో పైన పొర ఉంటుంది కదండి, ఆ పైన పొర కింద భాగంలో మనకు అమలాయిడ్ అనే ప్రోటీన్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అక్కడ డిపాజిట్ అయ్యేటప్పటికి మనకి చర్మంలో నలుపు వస్తుంది అనమాట. క్రీమ్స్ అప్లై చేసినప్పుడు మనకి చర్మం పై భాగంలో 2వ లేయర్ వరకు అక్కడి వరకే వస్తుంది అనమాట. పీల్స్ అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడి నుంచి 3వ లేయర్ వరకే వస్తుంది అనమాట. వేరే ఇతరత్ర లేజర్ థెరపీస్ చేసినప్పుడు ఏమవుతాయంటే, ఆ కిరణాలు అనేటివి డీప్ గా వెళ్ళి చర్మంలో ఉన్న అక్కడ అమలాయిడ్ ప్రోటీన్ ని విరగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో అందుకోసమని లేజర్ డెప్త్ గా వెళ్తుంది కాబట్టి లేజర్ కిరణాలతోటి మనకి ఆ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్ అనేది మనం చెప్పవచ్చు అనమాట. సో లేజర్స్ ట్రీట్మెంట్ మనకి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి దీనికి అని అంటే, మనకి నెలకు ఒక్కసారి మనం చేసుకోవచ్చండి. వీటిని పీల్స్ తో కాంబినేషన్ చేయొచ్చు అని అంటే, చర్మంలో పీల్స్ తోటి చేస్తూ ఉంటే పైన పొరలో ఉన్న నలుపు కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అలానే మనకి టాబ్లెట్స్, గ్లూటథైన్, ఆస్ట్రాజెంథిన్, రెస్పిరేట్రాల్ అని అంటే ఏ విధంగా పనిచేస్తుందని అంటే, ఎక్కడైతే ఆ చర్మంలో అక్కడ అమెలాయిడ్ ప్రోటీన్ ఏదైతే డిపాజిట్ అయిందో అది ముద్దల్లాగా విరిగిపోతుంది కదండి, అది ఆ టాబ్లెట్స్ లో ఉన్న గ్లూటథైన్, వైటమిన్ సి అనేది బయటికి తీసుకెళ్లటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో ఈ విధంగా మనం చేసుకుంటూ లేజర్ థెరపీస్ అనేటివి చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. లేజర్ థెరపీస్ సేఫా అని అంటే చాలా సేఫ్ గా ఉంటాయండి. నెలకు ఒక మాట చేస్తూ ఉంటాము. అలానే మనకి ఎనర్జీస్ ని కూడా మనం ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ట్రీట్మెంట్ అనేది మనకి రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మనకు సాధ్యం అవుతూ ఉంటుంది. నెలకు ఒకసారి నా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారండి. 8 నుంచి 10 సెషన్స్ అనేటివి చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ, రెగ్యులర్గా కన్సల్టేషన్ అవుతూ నాతో పాటు నేను డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. సో డ్రెస్సింగ్ ప్యాటర్న్స్కి నలుపుకి ఇబ్బంది అయింది అని అంటే అప్పుడు ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇదండి విషయం. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా కానీ ఇలాంటి నలుపు ఉంది అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి, అలానే ఇలాంటి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయని కూడా చెప్పండి. మీ మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, చుట్టాలకి కానీ, మీ పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకైనా సరే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలియకుండా వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని తెలుసుకొని వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని మంచి కాన్ఫిడెన్స్ తోటి చాలా హ్యాపీగా ఉన్న పేషెంట్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సో
మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా నా కామెంట్స్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్వి నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.